ఎవరైతే నేషనల్ హైవే 65కి బాంబే హైవేకి ఇల్లు దగ్గరలో చూస్తున్నారో వారి కోసం మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీకు తీసుకొచ్చిన ఈ ప్రాపర్టీ వచ్చేసరికి నేషనల్ హైవే 65 బొంబాయి హైవేకి ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. పటాన్ చెరువు వెళ్ళే రూట్లో ఓల్డ్ టోల్ గేట్, పటాన్ చెరువు ఓల్డ్ టోల్ గేట్ దగ్గర నుంచి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. హెచ్ఎండిఏ లేఅవుట్ జిహెచ్ఎంసి పర్మిషన్స్తో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే మనకి 30x45 టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. G+1 హౌస్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఏజ్ ఆఫ్ ది ప్రాపర్టీ వచ్చేసరికి మనకి కేవలం 1.5 ఇయర్స్ ఓల్డ్ మాత్రమే. ప్రాపర్టీ యొక్క ఏజ్ వచ్చేసరికి మెయిన్గా ఇల్లు సేల్ చేయడానికి గల కారణం వచ్చేసరికి ఓనర్ గారి ఆర్థిక పరిస్థితుల వల్ల ఈ హౌస్ అయితే సేల్ చేయడం జరిగింది. ఇదైతే మనకి ఓపెన్ కిచెన్, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ నుంచి చూసుకున్నట్టయితే మనకి గచ్చిబౌలికి వచ్చేసరికి 14 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా హైటెక్ సిటీకి వచ్చేసరికి మనకి 16 to 17 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది. బిరంగూడ కమాన్కి అయితే ఈ ప్రాపర్టీ వచ్చేసరికి 3 to 3.5 km డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, చాలా మంచి కాలనీలో హెచ్ఎండిఏ లేఅవుట్ జిహెచ్ఎంసి పర్మిషన్స్తో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. మనకి క్లియర్ టైటిల్ అండి. ఏ నేషనల్ బ్యాంక్ అయినా ప్రాపర్టీ మీద అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే మనకి కిచెను, అదేవిధంగా దేవుడి గది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రాపర్టీ ఏజ్ వచ్చేసరికి 1.5 ఇయర్స్ ఓల్డ్ మాత్రమే. ఛాన్స్ ప్రాపర్టీ అండి. తీసుకునే వాళ్ళకి చాలా మంచి ప్రాపర్టీ, మంచి ఏరియాలో మీకోసం మంచి ఇల్లు అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మనకి బ్యాక్ యార్డ్లోనే మనకి వాష్ ఏరియా, అదేవిధంగా గల్లీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటు సైడ్ వచ్చేసరికి మనకి బోర్ పాయింట్, అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ గల్లీ వచ్చేసరికి 3 feet ఉంటుంది. వెంటిలేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. మనకి గల్లీ ఇటు సైడ్ గల్లీ, మనకి బ్యాక్ యార్డ్లో గల్లీ 3 feet ఉంటుంది కాబట్టి మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. పార్కింగ్ ఏరియా కూడా మనకి పెద్ద కార్పెట్ అంత పార్కింగ్ స్పేస్ అయితే వదిలేయడం జరిగింది. మనకి స్టెప్స్ కింద కూడా ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. కంప్లీట్గా మనకి స్టెప్స్కి ఎస్ఎస్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఫస్ట్ ఫ్లోర్ కానీ గ్రౌండ్ ఫ్లోర్ కానీ స్టెప్స్ కానీ కంప్లీట్గా మార్బుల్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. మెయిన్ డోర్స్ మనకి ఫస్ట్ ఫ్లోర్ కానీ గ్రౌండ్ ఫ్లోర్ కానీ మెయిన్ డోర్సు దర్వాజాస్ వచ్చేసరికి కంప్లీట్గా టేక్ అయితే యూజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ మనకి ఏవైతే ఉన్నాయో విండోస్ కానీ దర్వాజాలు కానీ అవి నీమూడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా అయితే వస్తుంది. ఎందుకంటే మనకి పార్కింగ్ ఏరియా కవర్ అవుతుంది కాబట్టి, గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఏరియా ఫస్ట్ ఫ్లోర్ కవర్ అవుతుంది కాబట్టి మనకి హాల్ అనేది చాలా విశాలంగా అయితే వస్తుంది. మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది ఇల్లు అనేది. కేవలం మనకి 1.5 ఇయర్స్ ఓల్డ్ మాత్రమే. మనకి మెయిన్ రీజన్ సేల్ చేయడానికి గల కారణం ఓనర్ యొక్క ఆర్థిక పరిస్థితుల వల్ల ఈ హౌస్ అనేది సేల్ చేయడం జరిగింది. ప్రైస్ విషయానికి వస్తే 1,40,00,000 ప్రైజ్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైజ్ అనేది సిట్టింగ్లో స్లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. కామన్గా మనకి ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అది మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ఈ హౌస్ నుంచి చూసుకున్నట్టయితే హైటెక్ సిటీకి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 16 to 17 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. గచ్చిబౌలికి వచ్చేసరికి 14 to 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది. నేషనల్ హైవే 65 NH65కి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. హెచ్ఎండిఏ లేఅవుట్ జిహెచ్ఎంసి పర్మిషన్స్తో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే కిచెను, దానికే దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ 1,40,00,000 ప్రైజ్ అనేది కోట్ చేయడం జరుగుతుంది. అన్ని నేషనల్ బ్యాంక్స్ అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే హెచ్ఎండిఏ లేఅవుట్ జిహెచ్ఎంసి పర్మిషన్ LRS క్లియర్, టైటిల్ క్లియర్ అండి. సో అందువల్ల మనకి ఏ నేషనల్ బ్యాంక్ అయినా సరే మనకి ప్రాపర్టీ మీద అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ ఇల్లు ఇలానే ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటే చాలా తక్కువ బడ్జెట్లోనే ప్రమోషన్స్ కూడా మనమే చేస్తాం ఫ్రెండ్స్. కింద అయితే పైన నా కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశాను కదా. ఎవరైనా మీ ఇల్లు ఇలానే ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటే పైన నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, కాల్ చేయండి. తక్కువ బడ్జెట్లోనే మనకి ప్రమోషన్స్ అయితే చేద్దాము.
ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. మీకు అవుట్ సైడ్ రోడ్ కూడా 30 ఫీట్ వైడ్ రోడ్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ సీసీ రోడ్స్ అయితే వేశారు. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, అదేవిధంగా సొసైటీ వాటర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.